తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్కు కొందరు ఐఏఎస్ అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఆరోపించారు. 10 మంది ఐఏఎస్ల పేర్లతో కూడిన లిస్టును ఎన్నికల అధికారికి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటున్న బక్కా జడ్సన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బక్కా జడ్సన్ కొద్దిసేపటి క్రితమే హోటల్ తాజ్ కృష్ణకు రావడం జరిగింది. కొంతమంది ఐఏఎస్లపై ఫిర్యాదు చేయడానికి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలవడానికి ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్కి రావడం జరిగింది. సో అసలు ఆయన ఎందుకోసం వచ్చాడు, దేనికోసం వచ్చాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం రిప్రజెంటేషన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది సార్ మీరు? ఆల్రెడీ నేను మొన్న సెప్టెంబర్ 25 రోజున కేసు రిజిస్టర్ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ల వాళ్ళు కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక టాప్ 10 మంది అధికారులు కేసీఆర్ కేటీఆర్ కనుసన్నల బీఆర్ఎస్ కార్యకర్త లెక్క పనిచేసారు. అలా ముఖ్యంగా తెలంగాణ ఎవరైతే డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారో ఈయన గురించి వాళ్ళకి ఎంత అండదండలుగా పనిచేస్తారని అందరికీ తెలుసు. ఈయన ఏపీ క్యాడరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన క్యాడర్కు చెందిన వ్యక్తి ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇక్కడికి వెళ్ళి తీసేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పంపుతారేమో అనే ఉద్దేశంతో ఆయన కనుసనలో పనిచేస్తూ ఇంకా చాలా ఉదాహరణలు కూడా పెట్టినాం. పీపీపీ ప్రాజెక్ట్స్, ఆయన ఇంకా విజిలెన్స్ ఏమన్నా అవన్నీ. తర్వాత పోతే అరవింద్ కుమార్ ఏ విధంగా వాళ్ళ పనిచేస్తుండ్రు, జయేష్ రంజన్ అంటే ఏ విధంగా పనిచేస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ ఇంతకుముందు రజత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ పోయిన ఎన్నికల సంఘంలో దాదాపు 25 లక్షల ఓట్లు ఎగరగొట్టి ఎలక్షన్ చేసిండ్రు. అటువంటి ఆఫీసర్ వీళ్ళందరూ కూడా నిధులు ఇప్పుడు నవీన్ మిత్తల్ అనే మీద 100 కంటెంప్ట్ కోర్టు కేసులు ఉన్నాయి. ఇసొంటోడు ఈరోజు ధరణిల ల్యాండ్స్ మీద కూర్చున్నారు. ఇంకో స్మితా సబర్వాల్ వాళ్ళ కుటుంబంకి ఎట్లుందో తెలుసు. ఈవి సత్యనారాయణ అంటే 10 ఏళ్ళకే టీఎస్ఐఎస్సీలో పనిచేస్తూ ఉన్నాడు, అక్కడికి కదలసుకుంటా. ఈవి నరసింహారెడ్డి, గడల శ్రీనివాస్ డైరెక్టర్ అంటే అక్కడ డబ్బు సమకూర్చే పని మీద ఉన్నాడు కరోనా టైంకి వెళ్ళి. కె రమేష్ రెడ్డి డైరెక్టర్ మెడికల్, మొన్న వరంగల్ సెంట్రల్ జైలు ఉదబెట్టినాడు. ఇంకోటి బోయినపల్లి మనోహర్ రావు టూరిజంలా, ఈరోజు టూరిజం బస్సులు కానీ ఇవి కానీ కంప్లీట్గా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ విధంగా మస్తున్నాయని ఈ 10 మంది టాప్ అధికారులు. ఇంకోటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆమె నేషనల్ మిషన్ ఫండ్స్ గడల శ్రీనివాసరావు దారి మరలించిందని చెప్పి విజిలెన్స్ కేసు ప్రూవ్ చేసినా కానీ ఆయన జరపకుండా అక్కడనే ఉంచారు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు ఎన్నికలు చేయలేము. ఇటువంటి అధికారులతో ఎన్నికలు జరిగాయి. అధికారుల పైన ఎవరెవరికి మీరు కంప్లైంట్ చేశారు? ఆల్రెడీ సీఈఓ మీద గత ఎన్నికల్లో ఏ విధంగా రజత్ కుమార్ చేసిండు, 25 లక్షల ఓట్లు లేకుండా ఎలక్షన్ చేసిండు. ఇవాళ కూడా ఈ అధికారులు డబ్బు తయారు చేసిన మెషినరీగా కొంతమంది పనిచేస్తుండ్రు, అధికారిని దుర్వినియోగం చేసి కొంతమందిగా పనిచేస్తుండ్రు. ఈరోజు అనేకమైన అంశాలు ఈరోజు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే ఈ 10 మంది టాప్ వాళ్ళు అంటే స్టేట్లో ఈ కింద కూడా ఉన్నారు, కింద కలెక్టర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేడ్చల్ కలెక్టర్ తీసుకోండి, వాళ్ళ జీతగాన్ లెక్కనే పనిచేస్తారు. అదే అట్లా చాలా మంది కలెక్టర్స్ ఈరోజు జిల్లాలలో ఉన్నారు. మునుపున్న ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తలేవు. ఈరోజు నియంత కింద పనిచేసేటువంటి మెషినరీ లెక్క పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిజంగా మీకు చేయాలంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ తెలంగాణ జరగాలంటే మీరు ఈ అధికారుల పైన టాప్ 10 మంది మీ అధికారుల మీద వేటు వేస్తే తక్కిన వాళ్ళు భయంతో పనిచేస్తారు. లేకుంటే మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది దానికి అర్థం లేకుండా పోతుందని చెప్పి. అంటే ఈ 10 మంది అధికారుల మీద ఖచ్చితంగా ఎలక్షన్ నుంచి తప్పిస్తారని మీరు భావిస్తున్నారా? అవి తప్పించినప్పుడే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ జరుగుతుందని నమ్ముతాము, లేకుంటే నమ్మకం ఉండదు. ఈరోజు నవీన్ మిత్తల్ అనేటువంటి మీద 100 కంటెంప్ట్ కేసులు ఉన్నోని మీద నువ్వు తీసుకుపోయి భూముల యాజమాన్యం మొత్తం ఆయన చేతిలో పెట్టేసినావు, అధికారాలన్నీ ఆయన చేతిలో పెట్టినప్పుడు నేను ఎవరు నమ్ముతాడు? 400 కంటెంప్ట్ కేసులున్న సోమేష్ కుమార్ అనేటువంటి చీఫ్ సెక్రటరీగా పెట్టినావు. మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నాకు వద్దని చెప్పి వాపస్ వస్తే తీసుకొచ్చి ఈ రోజు నువ్వు మళ్ళీ చీఫ్ సెక్రటరీ ఆరోపణలని పక్కన కూర్చోబెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు? డ్రగ్స్ కేసులలో 36 మంది సినిమా యాక్టర్లను గోర్లు ఎంటికలు అన్ని తీసుకొని పొద్దుమాపు ఎంక్వైరీ చేసి కేసు ఏం లేదని చెప్పి రంగారెడ్డి జిల్లా కొట్టేటట్టుగా స్మితా సబర్వాల్ హస్బెండ్ ఎంక్వైరీ చేస్తే దాన్ని ఎవరు నమ్మే తట్టుకుంటారు? కాబట్టి ఒక చీఫ్ సెక్రటరీ బాజాప్తా మియాపూర్ ల్యాండ్ స్కామ్లో ఇరికినామని తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీ పెట్టింది ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు? అటువంటి ప్రభుత్వాలు వాళ్ళనే ఉంచి నువ్వు ఎన్నికలు చేసిన తర్వాత ఇక ఎన్నికలకు అర్థమే లేదు. కాబట్టి ప్రప్రదంగా అన్నిటికంటే మూల సూత్రం ఏంటంటే ప్రభుత్వ అధికారులు తొత్తులుగా ఉన్నటువంటి అధికారులను స్థానచలనం చేయాల్సిన యాజ్ పర్ ఇది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం వీళ్ళని జరపాలి. నువ్వు కొత్తగా నాకు వాళ్ళకేమో పాలిపగనం ఏమో లేదు. ఎలక్షన్ రూల్ ప్రకారం 3 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా ఉండద్దు ఇలా అన్నారు. కాబట్టి వీళ్ళని జరపాలంటే ఖచ్చితంగా ముఖ్యంగా డీజీపీ గారిని
చీఫ్ సెక్రటరీ గారిని అయితే ఖచ్చితంగా జరగాలి. దాన్ని ఎన్నుకున్న 8 మంది అధికారులు ఖచ్చితంగా జరపాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కంటే ఎక్కువ జవాబుదారీగా కలవకుండా వాళ్ళకు ఉన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీగా లేరు, కానీ కేసీఆర్ గారికి జవాబుదారీగా ఉన్నారు. సో ఇది బక్క జడ్జన్ చెప్తా ఉన్నారు. ఎవరైతే 10 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ ఎలక్షన్ విధుల నుంచి తప్పించాలి. అప్పుడే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరుగుతాయి. సో అప్పుడే మాకు ఎలక్షన్స్ ఇక్కడ ఫ్రీ అండ్ ఫేర్ జరుగుతాయి కాబట్టి వాళ్ళందరినీ 10 మందిని జరపాలని చెప్పి కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ కు కూడా వాళ్ళకు ఒక వినతి పత్రాన్ని అయితే ఇవ్వడానికి తాజ్ కృష్ణ హోటల్కి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, అమ్మాని, హైదరాబాద్.